అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్లీ వేస్తున్నారు, మళ్లీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పైతే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మార్ఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మార్ఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు.